జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణంలో చివరి అంకంలో ఉన్నాము. శ్రీరామచంద్రమూర్తిని ఒక విధమైన తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతున్నటువంటి శ్రీరామచంద్రుని మేల్కొలుపుతో ఆయన ఎవరెవరు ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్త స్థితిని పొందారో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆత్మస్థితి, జీవన్ముక్తి, ఈ రెండింటి గురించి మనం పదే పదే అనుకుంటున్నాం. ఆత్మస్థితి అంటే పరమాత్మ ఆత్మ, ఇది దేహం. పరమాత్మ యొక్క అంశమైనటువంటి ఆత్మ మళ్ళా ఉన్నంత వరకే మనం జీవించి ఉంటాం. అది సత్యము, అది నిత్యము, అది శాశ్వతము. ఆత్మ శాశ్వతం, అది నశించదు అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. మనకి కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నశించిపోతోంది దేహం కాబట్టి. అది ఏదైతే మనలోంచి వెళ్ళిపోతుందో అది మనకు తెలియటం లేదు. ఆ సూక్ష్మ శరీరం ఆత్మస్వరూపం అది. అయితే అటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకోవటము ఆత్మస్థితి, అది ఒక మార్గం. అయితే జీవన్ముక్తి అనేటువంటిది గమ్యము. బాగా అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞానాన్ని పొందటం ఒక దారి, దేనికి? ఒక గమ్యాన్ని చేరటానికి. ఎలాంటి గమ్యము? జీవన్ముక్తి స్థాయి పొందేటువంటి గమ్యము. అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందారో వారు అరణ్యాల్లో ఉన్న, సంసారంలో ఉన్న, సముద్రంలో ఉన్నా కూడా నిర్ముక్తులై ఉంటారు అని అర్థం అన్నమాట. అయితే అలాంటి వారు ఉన్నారా అంటే రామచంద్రమూర్తికి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. నాయన, అటువంటి వారు మానవుల్లో, దేవతల్లో, అసురులలో కూడా ఉన్నారయ్యా. అందుకని కిందటిసార్లు దేవతల్లో ఎవరెవరు ఉన్నారో చెప్పారు. అలాగే ప్రజాపతులలో ప్రజాపతీనాం సప్తర్షి దక్షాద్యా కశ్యపాదయ నారదాద్యా కుమారాద్యా సనకాద్యా సురాత్మజా. వీళ్ళందరూ ఉన్నారట ప్రజాపతులలో. చూడండి, సప్తర్షులు, దక్షాదులు, కశ్యపాదులు, దేవర్షులలో నారదాదులు, దేవపుత్రులలో కుమారస్వామి, సనకాదులు, వీరందరూ కూడా జీవన్ముక్తులై ఉన్నారు. అంటే గొప్ప ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకుని, అంటే ఆ మార్గంలో నడిచి చక్కగా జీవన్ముక్త స్థితిని పొందారు. అంటే జీవించి వీళ్ళందరూ కూడా ఎప్పుడు జీవించే ఉంటారట, ముక్తులై ఉంటారు. అలాగే దానవులలో కూడా ఉన్నారు, అంటే అసురులలో. చూడండి, వారు కూడా జీవన్ముక్త స్థితికి వెళ్ళారు, గొప్ప తత్వజ్ఞానాన్ని పొంది. హిరణ్యాక్షుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, శంబరాసురుడు, మయుడు, వృతాసురుడు, అంధుడు, నముచి, కేశిపుత్రుడు, మొరాసుడు, ఇలాంటి వారి అందరూ కూడా జీవన్ముక్త స్థితికి వెళ్ళారు. శ్రీరామ, వీరందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత తిరిగి వారి కార్యాలన్నీ కూడా చేసుకుంటూ, కార్యకలాపాలను నిర్వహించుకుంటూ చక్కగా జీవన్ముక్తులై ఉన్నారు, నిస్సంగులై ఉన్నారు అంటూ ఆయన చక్కగా చెప్పారండి. అంతేకాదు, రాక్షసులందు విభీషణాదులు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, వీరందరూ కూడా ఈ సర్పాలలో శేషుడు, తక్షకుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, వీరందరూ కూడా జీవన్ముక్తులే. నీవు కూడా చక్కగా ఆత్మస్థితిని తెలుసుకుని జీవన్ముక్తుడివై చక్కగా నీకై విధించినటువంటి కార్యాలన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉండు. నాయనా రామ, ఎందరో జీవులు దిక్కులంతా ఉన్నారు, కానీ ఆత్మజ్ఞానంతో కూడిన వారు కొద్దిమందే ఉన్నారు. అయితే
ఆత్మజ్ఞానం పొంది జీవన్ముక్త స్థితికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. అసలు అటువంటి వారే లేకపోతే మనకి ముక్తి మార్గమే తెలియదు. అందుకే ఒకసారి యోగానందని ఎవరు అడిగారట, మీరు పర్వతాలకి హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటారా, ఇక్కడే ఉంటారా అని. అప్పుడు ఆయన చక్కటి మాట చెప్పారట, అందరూ వెళ్ళిపోయి యోగ జ్ఞానాన్ని పొంది హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటే అసలు నివృత్తి మార్గంలోకి కానీ, భక్తి మార్గంలోకి కానీ, జ్ఞాన మార్గంలోకి కానీ మామూలు ప్రజలకి నిజ నిర్ధారణ చేసుకున్న వాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు అనుభవించి చెప్పినప్పుడే కదా ఎవరైనా నమ్మేది. కాబట్టి నేను పొందినటువంటి నాకున్న సమస్త జ్ఞానాన్ని, నేను పొందిన అనుభవాన్ని ప్రజలకు చెబుతూ అందరి మధ్యనే ఉంటానని చెప్పారట. ఆయన చూడండి ఎంత నిస్వార్థపడు ఆయన. మనతోటి వాళ్ళే మహా అయితే ఒక 70-80 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అనుకోండి. అలాగా రామచంద్రమూర్తితో చెబుతున్నారు, నాయనా నీవక్కడే కాదు, నీవు ఆత్మసిద్ధి పొందుతున్నావు, అలాగే జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోయి నీవు సంసారంలో ఉన్న సమస్త రాజకార్యాలని కూడా నిర్వహించు. ఆపత్ సమయములందు బుద్ధి నశించినప్పుడు, కల్లోలందు ఏదైనా కల్లోలములు కలిగినప్పుడు, వ్యాకులపాటు పొందినప్పుడు మనకి సత్పురుషుల యొక్క బోధే మనకి మార్గమవుతుంది. అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారే మనకి శరణ్యం అవుతారు. అయితే ప్రతివారు కూడా తమ బాల్యం నుండే సత్సాంగత్యము, సత్శాస్త్రాల్ని తెలుసుకుంటూ సద్గుణాల వైపు వెడుతూ ఉండాలి. వారు అప్పుడు చాలా నిమిత్త మాత్రమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు, సంతోషమైన జీవితాన్ని గడపగలుగుతారు. శ్రీరామ, నన్ను అడిగావు కదా మీరు ఎలా ఉన్నారు అని. నేను సదా చిదాకాశంలో ఆత్మరూపుణ్ణి ఉన్నాను, నీవు కూడా అట్టి స్థితినే పొందు. ఇలా అన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఒక ప్రశ్న వేశారండి. గురుదేవ, సమస్త జనులు యావజ్జీవం సుఖం జీవేన్నాస్తి మృత్యురగోచర భస్మీభూతస్య శాస్తస్య పునరాగమనం కుతః. అందరూ ఏమనుకుంటారు, ఈ జీవితం ఎంతకాలం ఉంటే అంతకాలం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటారు. అంటే మీరు ఎంత చెప్పినా బాహ్యంగా కనిపిస్తున్న సుఖ సంతోషాలని వదులుకోవాలని ఎవరు అనుకోరు కదా. కాబట్టి మరి వారందరూ కూడా ఏ విధంగా సద్గతులను పొందుతారు అని అడిగారండి. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, సాంసారిక సుఖభోగాలే శాశ్వతం అనుకుంటూ అందులో గడిచేవారికి ఎప్పటికో ఎన్నో జన్మల పరంపర తర్వాత జ్ఞానము సిద్ధించి వారంతట వారు తరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేగాని అది సత్వరంగా వారికి తరించే మార్గము రాదు. మరిష్యామి ఇది భాషసే భవిష్యామి. నీవు ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి ఈ శరీరమే నాకొద్దు వదిలేస్తాను అంటున్నావు. అసలు మరణమే లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఆద్యంతరహితమైనట్టి పరమాత్మ వస్తువుని ఎరిగినటువంటి పురుషోత్తముడైన మనుషుడు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మేము తెలుసుకోవాలంటే పరమాత్మని తెలుసుకునేటువంటి వారు ఏ విధంగా ఉంటారో కూడా మాకు తెలియాలి. అది ఎలా ఉంటారో చెప్పండి అని అడిగాడు. అందుకని ఆయన ఒక మాట చెప్పాడు, నాయన శ్రీరామ, వారికి సర్వులు మిత్రులే, సమస్త కార్యాలు వాళ్ళకి బంధువులే, కానీ వాటి యొక్క భావము కానీ ప్రభావము కానీ మోహము కానీ వారికి ఉండదు. చిద్రూపులై ఉంటారు, చిన్మాత్రలో ఉంటారు, నిరామయులై ఉంటారు, నిరాసక్తితో ఉంటారు. సత్కరమైన నిషిద్ధకరమైన
అసలు కర్మ మీద భావమే ఉండదు. ఏ కార్యము కాకతాళీయంగా చేయవలసి వస్తుందో ఆ కార్యాన్ని వాళ్ళు చేసి నిమిత్త మాత్రంగా ఊరుకుంటారు. అందువల్ల వాళ్ళు సుఖం కోసమని ఆరాటపడరు, దుఃఖం వస్తుందని బాధపడరు. మహాజనులారా, మీరందరూ కూడా మృత్యువుని గుర్తు చేసుకుంటూ మీకు ఉన్నటువంటి సమయాన్నంతటి కూడా చక్కగా గడపండి, సద్వినియోగం చేసుకోండి. జీవన్ముక్తులైనటువంటి వారికి తమ శరీరము మొక్కమొక్కలైపోయినప్పటికీ కూడా, తమ రాజ్యం పోయినా, తమ సంబంధీకులు నష్టపోయినా కూడా మనసులో ఎలాంటి విచారము ఉండదు. అందుకే నాకు వాడు గుర్తొస్తుంది, దధీచి మహర్షి అనుకుంటండి. దేవతలు వచ్చి మీ ఎముకలన్నీ కావాలంటే హాయిగా అలా తీసి కోసి ఇచ్చేసేసాడు ఆయన. దధీచి మహర్షి అన్నట్టు గుర్తు నాకు. అలాగే వాళ్ళకి మమకారం ఉండదు. దానికి కారణం వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలుసు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎలాంటి మొహం ఉండదు. ఈ ఎలాగా రాలిపోయేదే కదా ఈ శరీరము అన్నటువంటి భావం వాళ్ళకు ఉండిపోతుంది. శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ స్థిరంగానే ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవు. జనక మహారాజు అలాంటి వాళ్ళందరూ కూడా, దిలీపుడు, నహుషుడు, మాంధాత వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులై చిరకాలము రాజ్యాన్ని చేశారయ్యా. వాళ్ళందరూ కూడా తమ తమ కార్యాలన్నీ చేస్తూ జ్ఞాని అజ్ఞాని ఏ విధంగా తనకు అంటే ఆత్మతత్వ జ్ఞానము ఇలాంటి విషయాలు ఏమీ లేకుండా మామూలుగా సంసారికమైన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉంటాడు సామాన్య మానవుడు, అదేవిధంగా జీవన్ముక్త స్థితి పొందినటువంటి జనక మహారాజు వాళ్ళందరూ కూడా అదేవిధంగా వాళ్ళ కార్యాలన్నీ చక్కబెడుతూ ఉంటారు. అందుకే మనకు చూస్తుంటే వీళ్ళందరూ సామాన్య మానవులనే అన్ని పనులు చేస్తున్నారు కదా, మనకి వాళ్ళకి తేడా ఏమిటి అనుకుంటాం. బాహ్యంగా వాళ్ళు మళ్ళానే అన్ని పనులు చేస్తారు, కాకపోతే మనం వాటిలో సంగత్వాన్ని పెంచుకుంటాము. వీళ్ళు నిస్సంగులై ఉంటారు. అందుకే బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామనావతారం పెట్టి 3 అడుగుల నేల అడిగాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టినాడు అడిగితే నా నెత్తి మీద పెట్టమన్నాడు ఆయన. చూడండి, రాజ్యం మీద మమకారం లేదు, భార్యాబిడ్డల మీద మమకారం లేదు, తన మీద తనకి కూడా మమకారం లేదు. అసలు వాళ్ళకి ఆలోచనే రాదండి. అది జీవన్ముక్త స్థితి అంటే. పరమానంద భరితులు అవుతారు. వాళ్ళందరూ జీవన్ముక్తులయ్యా. వాళ్ళందరూ చక్కగా రాజ్యాలను చేశారు. నీవు కూడా అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది చక్కటి జీవన్ముక్త స్థితిలో సమస్త కార్యాలని నిర్వహించు. ప్రతివారు కూడా ఒక దృఢ ప్రయత్నం చేసి తనని తాను ఉద్ధరించుకుంటే తనకు తానే బంధువు, తనకు తానుగా బంధాలని వేర్చుకుంటే తనకు తానే శత్రువు అవుతాడు. అంటే తనకి తానే శత్రుత్వాన్ని తెచ్చుకున్నవాడు తనని తానే ముక్తిపరచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. జనులారా, శ్రీరామచంద్ర, సమస్త ప్రజలారా, వార్ధక్యం రావటానికి ముందే ఆత్మజ్ఞానాన్ని పొందండి. జీవన్ముక్త స్థితితో ఈ సంసార సాగరాన్ని నడిపించుకుని మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి. ఎందుకంటే వార్ధక్యం వచ్చిన తర్వాత మన శరీరము, మన మనస్సు, మన మాట వినవు. ఆత్మపై దృష్టి కూడా నిలపలేము, జ్ఞానాన్ని కూడా పొందలేము, అశక్తులమైపోతాము. కాబట్టి మనలో శక్తి ఉన్నప్పుడే పరమాత్మపై దృష్టిని పెట్టి ఆత్మజ్ఞానం వైపు నడిచి జీవన్ముక్తులు కండి. ఈ జ్ఞానవంతమైనటువంటి సంభాషణ మీకు పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే మీ మనసులో నాటుకోవాలి. దీనినే మీరు మననం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. అందుకోసం నేను పదే పదే చెప్తున్నాను.
నా మాట సత్యం. శ్రీరామ, ఆత్మజ్ఞాని అయిన ముని నిరంతరము లోక వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా సమత్త బుద్ధితోటే ఉంటాడు. నిర్వికారంగా నిశ్చలంగానే ఉంటాడు. నీవు అటువంటి జీవన్ముక్త స్థితిని పొందు. ఇంత చెప్పినా శ్రీరామచంద్రమూర్తికి చివరిగా ఒక ప్రశ్న మళ్ళీ ఉదయించిందండి. అసలు ఈ సంసార బంధం మనుషులకి ఎట్లా కలిగింది స్వామి అని శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షికి అడిగారండి. ఇంతవరకు ఆయన చెప్పిందే అదే. ఈ సంసార బంధాలన్నీ కూడా దేనివల్ల ఎవరి వల్ల మనకు కలగలేదు, మీ స్వకీయ వాసనల ద్వారా కోరికల ద్వారా వచ్చాయి అని. అయినా శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ అడిగారు. అందుకు ఆయన చెప్తున్నాడు చూడండి, సమస్త సంకల్పాలకి మూలము వాసనలే, అవే బంధాలయ్యి ఈ సంసారంలో చుట్టబెట్టుకుని ఉంటున్నారు, అంతేకాని వేరేమీ కాదు. కాబట్టి నేను వచించినటువంటి తత్వానుసంధానోపాయంచే నీవు ఆత్మతత్వాన్ని ఎరిగి అది స్వానుభవయుక్తమై బాగుగా దృఢపరుచుకొని శిలవలే మౌనంగా వహించి చక్కగా ఉండు. మనకి తెలియని సమయంలో మనకు తెలుసో తెలియకో కొన్ని అనుభవించి ఉంటే ఇప్పుడు జ్ఞానవంతమైన తర్వాత వాటిని విడిచిపెట్టు. జీవన్ముక్త స్థితికి వెళ్ళి నీకై ఇచ్చినటువంటి సమస్త కార్యాలని నీవు చేస్తూ నిన్ను నీవు ఉద్ధరించుకో, సమస్త ప్రజానీకానికి మార్గదర్శకుడుగా అంటూ చెబుతానే మహానుభావుడు ఎప్పుడైతే ఈ విధంగా వశిష్ఠ మహర్షి చెప్తున్నారో, ఆయన అందరికీ ఒకటే మాట చెప్పారు, నేను ఎలుగెత్తి చెప్తున్నాను సమస్త ప్రజానీకానికి, అందరూ కూడా ఈ సంసార బంధంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మలగ్నం చేయండి, భగవంతునిపై దృష్టి పెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఇది నేను స్వయంగా అనుభవించి చెబుతున్నాను అని చెప్పారనమాట. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. గురుదేవులారా, నేను ఈరోజు నా మనసులో పరమ విశ్రాంతిని పొందాను. మీరు చెప్పిన తత్వబోధ పూర్తిగా నాకు మనసులో నిక్షిప్తమైపోయినది. నా శ్వాసతో పాటుగా నాలో జీర్ణమైపోయింది. నేనిప్పుడు సర్వసంగ పరిత్యాగిగా పరమానంద భరితుడే ఉన్నాను. శ్రీరామ, నీకు జ్ఞానబోధ కొరకై ఇక ఇంతకంటే శుభమైనట్టి అధికమైనటు ఉపదేశం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు నీవు వేద్యవస్తువైనటువంటి బ్రహ్మని పూర్తిగా తెలుసుకున్నావు. కాబట్టి నీకై నిర్దేశింపబడిన సమస్త కార్యాలని చక్కగా చేసుకో. విశ్వామిత్రుడితో వెళ్ళి ఆయన యాగరక్షణ కూడా చెయ్యి. సమస్త రాజ్యాన్ని పాలించు, భోగాలను అనుభవించు, సమస్త జనాలకి కూడా నీవు మార్గదర్శకుడిగా. పదే పదే వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెబుతుంటే శ్రీరామచంద్రమూర్తి చాలా ఆనందపడుతూ ఈ విధంగా చెప్తున్నారు. మహానుభావ, నిర్మల ఆత్మదృష్టి కలవాడనై నేను ఈ రాజ్యాన్ని ఏలుతాను. సమస్త ప్రజానీకంలో నేను కలిసి ఉంటాను. యథాప్రాప్తమైన కార్యాలన్నీ చక్కగా చేస్తాను. అన్ని సమస్తము లీలాపూర్వకంగా చూస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాలో నా కంటికి కనబడుతున్న మాయ అంతా తొలగిపోయింది అని చెప్పాడండి. ఇవన్నీ విన్న సిద్ధులు, దశరథుడు, ఆయన సభలో ఉన్నటువంటి దేవగంధర కిన్నర కింపురుషాదులు, మహర్షులు, నారదాది మహర్షులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సమస్త ప్రజానీకము కూడా ఆహా, ఇంత గొప్ప మోక్షోపాయాన్ని కలగజేసేటువంటి జ్ఞానాన్ని ఇంతవరకు మనం వినలేదు, ఇక వినలేము అంటూ మహదానందపడిపోయారు. విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షికి ప్రణామం చేసుకుంటూ ఏనాడో బ్రహ్మదేవుల వల్ల విన్నటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని ఈరోజు మీ ద్వారా మరి ఒకసారి నేను కూడా వినగలిగాను అని మహదానందపడిపోయాడు విశ్వామిత్రుడు కూడా. చివరిగా, శ్రీరామ, నా ఈ ఉత్తమ వాక్యాలని ఏనాడు మరిచిపోవద్దు. ఎప్పుడూ కూడా అభ్యాసమే నీకు బలం ఇస్తుంది. అభ్యాసం ఉన్నంతకాలము కూడా నీవు క్షీణ దశకి రావు.
సమస్త ప్రజలారా మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించండి. నా మాట సత్యము సత్యము సత్యము. ఈ విధంగా చెబుతుంటే దేవతలందరూ కూడా మహదానందపడిపోయి పైనుంచి పుష్పవర్షం కురిపించారండి. చివరిగా ఈ యోగ వాసిష్ఠ గ్రంథం అంతటినీ కూడా అగస్త్య అనే గురువరణ్యుడు సుతీష్ణుడికి చెప్తే సుతీష్ణుడు ఈ విధంగా అన్నారండి. వశిష్ఠ మహర్షిని ఈ విధంగా స్థుతించారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్తమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం శ్రీవిష్ణుం శ్రీవశిష్టం నతాస్మః అంటూ సుదీక్షుడు కూడా ప్రార్థన చేశాడు. సమస్త ప్రజలు కూడా ఆ వశిష్ఠ మహర్షికి ప్రణామం చేసుకుంటూ మహదానందపడిపోతూ ఈ మోక్షోపాయం అనేటువంటి ఈ గొప్ప గ్రంథాన్ని ఇంతవరకు నభూత నభవిష్యతి ఇంతటి జ్ఞానవంతమైనటువంటి కథల్ని వినలేదు, జ్ఞానాన్ని పొందలేదు, అంతటి గొప్ప జ్ఞానాన్ని మాకు ప్రసాదించారు అని పదే పదే ప్రణామం చేసుకుంటూ పైనుంచి దేవతల దగ్గర నుంచి పుష్పవర్షం కురిపించారు. ప్రజలారా, మీకు నా శక్త్యానుసారంగా యోగ వాసిష్ఠ రామాయణాన్ని పరిపూర్ణం చేసి చెప్పాను. దయచేసి అందరూ ఆనందంతో చదవండి. మనని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిద్దాం. పదే పదే ఈ జన్మ ఎత్తి ఈ సంసార సుఖంలో పడిపోయి మనని మనం ఉద్ధరించుకోవడం ఎలాగా అనే తపన ఈ సమస్య అన్నీ కూడా ఈ సంకట స్థితుల నుంచి యోగ వాసిష్ఠ రామాయణం తీసుకెళ్తుంది. మనం అన్ని పనులు చేసుకుంటూ భగవంతుని నిరంతరంగా ధ్యానం చేసుకుంటూ ముక్తిని పొందుదాము. జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయ దాక్షన్ రామం నిశాచర వినాశకరం నమామి. సమస్త గురుదేవులకి కూడా ప్రణామం చేసుకుంటూ నా సోదర భక్తి మనలందరికీ కూడా నేను ప్రణామం చేసుకుంటూ మీ దగ్గర ఈ యోగ వాసిష్ఠ రామాయణం పూర్తయిందని సంతోషంగా చెబుతూ సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.